స్థిరపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. దాంట్లో పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్టు భూలోకమందు నీ చిత్తం నెరవేరును గాక. హల్లెలూయా 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 దేవుడైన యేసయ్యా హల్లెలూయా దేవుడైన యేసయ్యా హల్లెలూయా ఏమోనేస్తా ఉన్నడమ్మా హల్లెలూయా ఏమోనేస్తా ఉన్నడయ్యా హల్లెలూయా. మరి దేవుడైన యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆమేన్. మరి యేసు ప్రభు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఉన్నప్పుడు మరి ఒకానొక దినమున ఇది నాకు ఆగిపోలేదు. Glory mighty Jesus, thank you Lord, hallelujah. హల్లెలూయా. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు మరి ఆయా సందర్భాల్లో వెళ్ళినాడు, ఆయా స్థలాల్లో వెళ్ళినాడు. మరి యేసు ప్రభుతో శిష్యులు కూడా ఉన్నారు. మరి ఒకానొక దినం ఏం జరిగిందయ్యా వాయలారా? మరి ఒకానొక దినం ఏం జరిగిందంటే మరి అయ్యలారా, ఇప్పుడు నేను బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న 1వ వచనం నుండి 11 వచనాల దాకా నేను ఒక కథ రూపకంగా వాక్యం చెప్తున్నానయ్యా వాయలారా. హల్లెలూయా 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 యేసు ప్రభు వాదను హల్లెలూయా యేసు ప్రభు నామములో హల్లెలూయా ఏమో చేస్తా ఉండడమ్మా హల్లెలూయా. దేవుడేతా ఉన్నయ్యా హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రాంతంలో కానా అనే ఒక ఊరు ఉన్నది. ఆమేన్. ఆ కానా అనే ఊరిలో ఒక వివాహం ఉన్నది. ఆమేన్. మరి ఆ యొక్క ఊరు వారు మరి కన్యకైన ఆ యొక్క తల్లి అయిన మరియను, ఆమేన్. యేసు ప్రభు తల్లి అయిన మరియను ఆ యొక్క వివాహానికి ఆహ్వానించినారు. మరి ఆ మరియమ్మ మొదలే అక్కడికి వెళ్ళినది. మరి ఆ తర్వాత యేసు ప్రభు కూడా ఆయన శిష్యులకు కూడా మరి కానాను యొక్క ఊరిలోనికి వివాహానికి వెళ్ళడానికి వారికి రమ్మని ఆహ్వానం పంపినారమ్మా. మరి కానాను ఊరిలో నుండి యేసయ్యకు వర్తమానం వివాహానికి రమ్మని రాగానే మరి యేసయ్య తన శిష్యులను చూసి వెళ్దామా వెళ్దాం వెళ్దాం వెళ్దామా వెళ్దాం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉంటే మనం వెళ్దాం. వెళ్దాం. ఆడికెళ్ళి వాళ్ళు హల్లెలూయా, ఎక్కడాను పోతారమ్మా హల్లెలూయా, హల్లెలూయా, ఎక్కడాను పోతారమ్మా ఊరు ఏడవాసినారు హల్లెలూయా, పుల్లు మల్లు దాటినారు హల్లెలూయా, పుల్లు మల్లు దాటినారు హల్లెలూయా, పల్లె ఏడవాసినారు హల్లెలూయా, పత్తి చేలు దాటినారు హల్లెలూయా, పత్తి చేలు దాటినారు. నీలవాడి కోసేటి నీరు మల్ల నెల్లిరా, పాడి పాడి కోసేటి పచ్చనాలు ఎల్లిరా, ఆడికెళ్ళి వాళ్ళనా ఆనానే ఊరిక వాళ్ళు వద్ద ఉన్నరా. మరి కానాను ఊరిలోనికి వివాహానికి మరి యేసు ప్రభు శిష్యులు కూడా వెళ్ళినారు. వాళ్ళు ఒకనొక చోట ఒక రూమ్ లో ఉన్నట్టున్నారు. మరి అక్కడ ఏం జరుగుతున్నదయ్యా వాయలారా? ఈ కానాను వివాహంలోనికి పిలువబడిన వారు మరి చాలా మంది వచ్చినారు. మరి అక్కడ వారికి తాగడానికి ద్రాక్షరసం తెచ్చినారు. వివాహ కార్యక్రమంలో వారికి ద్రాక్షరసం తెచ్చినందున మరి మొదటోళ్ళకే అది అయిపోతున్నది.
మరి వెనక చీర వాళ్ళు వస్తే ఇంకా లేదు. ఇక మొదటి వాళ్ళకే సాలినట్టున్నది. సాలిందా నీకు? చిన్నవాడు సారిందా నీకు? మరి ఏం చేద్దాంరా? మరి ప్రధాని దగ్గరికి వెళ్ళినారు. ఆ యొక్క వచ్చిన వాళ్ళందరూ అక్కడి ప్రధాని దగ్గరికి వెళ్ళినారు. ఏమయ్యా అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచినావు? సరిపోతుంది అనుకున్నాం. కాళ్ళు ఏం చెప్తావు దానికి? అసలు ఏంది? అసలు మీరు ఉండి పిలిచిరా, ఉండక పిలిచిరా, లేక పిలిచిరా, ఉండి పిలిచిరా? అసలు ఏంది? మమ్మల్ని ఇట్లా పిలిచి ఇట్లా హెల్త్ చేస్తున్నారు మమ్మల్ని. అసలు ఉండమంటారా మమ్మల్ని పొమ్మంటారా? ప్రయత్నం చేస్తారా? మరి వాళ్ళు అట్లా లొల్లి పెట్టుకొని గొడవ పెట్టుకోగా మరి ఏసు తల్లి అయినా మరీ అయినది. ఆ కొట్లాట గొడవ అయినప్పుడు మరి ఏసయ్య దగ్గరికి తల్లి పోతున్నదమ్మా. ఆడికెళ్ళి మరియా, ఆడికెళ్ళి మరియా, ఎక్కడ యేసు ప్రభు దగ్గరికి మరియమ్మ పోతాది. అయ్యయ్యో నా కొడుకా, నా కొడుకా యేసయ్య, నేనేమో చేదాయే, నేనెందు ఓదాయే. అయ్యయ్యో నా కొడుకా, ఈ యొక్క విందులో ద్రాక్ష రసము అయిపోయి ఉన్నది. ఇక్కడ అయితేను గొడవలు అవుతున్నాయి, కొట్లాటాలు అవుతున్నాయి. అయ్యయ్యో నా కొడుకా, నీ వలన ఏమైనా అయినట్టు అయితేను ఈ యొక్క కార్యము నీవును గాదాను జరిగిందో యేసయ్య, యేసయ్య. ఏం చేద్దాం కొడుకా? ఇప్పుడే నా టైం రాలేదు. నేనేం చెప్తాను, నేనేం చేయలేదు. అయ్యయ్యో నా తల్లి, దాయగల్ల నా తల్లి, ప్రేమగల్ల నా తల్లి, నేనేమో చేదమ్మ, నేనెందో ఓదమ్మ, నేనును అయితేను ఏమి చేయాలా నేను? బాధపడతా ఉన్నాడు. మరి నన్నేం చేయమంటావమ్మా? ఇక్కడ దాక్షరాసం అయిపోయినందుకు నేనేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి బిడ్డ. ఇచ్చేది పెట్టట్లేదు. అందరూ నా యొక్క సమయము, నా యొక్క సమయము ఇంకాను రాదాను, రాలేదు ఓ తల్లి. నా యొక్క మాటలు వినమ్మా ఓ తల్లి, నా యొక్క మాటలు వినమ్మా ఓ తల్లి. అయ్యా నీ సమయం నుంచి రాలేదా? రాలేదయ్యా. ఏదో మనం మరి ఇక్కడికి విలువబడ్డాం. మనం వచ్చినందున మన పరువు మర్యాద నిలబడాలని నేను నిన్ను ఏదన్నా చేస్తావని వచ్చిన. మరి నీవేమో సమయం రాలేదంటున్నావు. మరి అడికెళ్ళి మరియమ్మ, అడికెళ్ళి మరియమ్మ, అప్పుడు మరియమ్మ ఏమో చేస్తా ఉన్నదా? శిష్యుల దగ్గర శిష్యుల తట్టున చూస్తాను ఉన్నదా? శిష్యుల తోలిన ఏమంటూ ఉన్నదా? శిష్యులారా, ఇదిగో నా కొడుకు గట్టినే చెప్పిండు, నా సమయం ఇంకా రాలేదని చెప్పిండు. మరి మీరు మాత్రం ఆయన చెప్పినది చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాను చేయాలి. ఆయన చెప్పింది మీరు చేయాలి. ఆయన ఆ యొక్క మరియమ్మ అట్లా చెప్పి ఆ విందులోనికి వెళ్ళినది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి మా తల్లి దాక్షరసం అయిపోయి అయిందని నా దగ్గర వచ్చి మరి ఇట్లా చెప్పినది.
మరి నా తల్లి నేను ఇట్లా చేస్తానన్న నమ్మకంతో విశ్వాసంతో నన్ను బతిలాడింది గోదాడింది. మరి నేను ఇక్కడ ఉండి ఇది చేయకపోతే ఏం ప్రయోజనం అని మరి యేసుప్రభు దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యా మరి యేసుప్రభు దేవుడు ఏం చేస్తున్నాడంటే హల్లెలూయా హల్లెలూయా యేసుప్రభు దేవుడా ఏమో చేస్తా ఉన్నాడా వేలు పాల అయితేనా చూస్తాను ఉన్నాడా లోపాలికి అయితేనా చూస్తాను ఉన్నాడా అటు ఇటు అయితేనా కలియా చూస్తా ఉన్నాడా ఏమని మాట్లాడంటాడా కలియా చూసే వరకు ఎక్కడే ఉన్నది ఎట్లు చేయాలని చూసే వరకు మరి ఒక స్థలంలో 6 రాతి బాణాలు కనబడ్డాయ్యా. మరి ఒక్క 6 రాతి బాణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.